క్రీమీ అరేబియన్ బ్రెడ్ పుడింగ్. చాలా సింపుల్ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ డెజర్ట్ చేసుకోబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ స్పెషల్ అరేబియన్ బ్రెడ్ పుడింగ్ కోసం ఇక్కడ నేను ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. అంచుల్ని కట్ చేసుకుందాం. మీరు తీసుకునే గిన్నె సైజ్ని బట్టి మీరు బ్రెడ్ స్లైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ చేసుకోవడానికి ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ ని కొద్దిగా పాలల్లో తీసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లారించిన పాలు వేస్తున్నాను. ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలలో కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, పౌడర్ అంతా పాలల్లో కరిగిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలోకి నేను 1 కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ని ఈ ఫ్రెష్ క్రీమ్ లో కలుపుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది 125 ml వరకు ఉంటుంది. మీరు మీ రుచికి తగ్గట్లు స్వీట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ తీపి తింటారు అనుకుంటే ఇంకొద్దిగా కండెన్స్డ్ మిల్క్ ని వేసుకోవచ్చు. చూడండి, కండెన్స్డ్ మిల్క్ కూడా మొత్తం కలిసిపోయింది. చూడండి, కలర్ కూడా లైట్ గా చేంజ్ అయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 750 ml పాల్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, పాలు వేడయ్యాయి. అలానే పొంగు కూడా రాబోతుంది. పాలు కడాయికి అంటుకోకుండా ఉండటం కోసం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు ఇలా మరిగిపోతున్నప్పుడు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ వరకు పంచదార తీసుకున్నాను. ఈ కస్టర్డ్ మిల్క్ చేసుకుంటున్నప్పుడు విస్క్ వాడటం వల్ల మీకు కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ కస్టర్డ్ మిశ్రమం పాలల్లో వేసుకునే ముందు ఒక్కసారి కలుపుకొని వేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు కస్టర్డ్ పౌడర్ అడుగున ఉండిపోతుంది. నెమ్మదిగా పాలల్లో వేసుకోండి. ఇప్పుడు మంట తగ్గించుకొని కస్టర్డ్ మిల్క్ అంతా పాలల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, పాలు వెంటనే చిక్కబడ్డాయి. పాలు ఇప్పుడు మంచి బౌన్సీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. పాలు ఒక్కసారి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా పుడింగ్ ని సెట్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఇలా ఒక గిన్నెలో నీట్ గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైన తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ని వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్ని కూడా కస్టర్డ్ మిల్క్ తో కవర్ అయ్యేట్టు చూసుకోండి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఇంకో లేయర్ లా పైన పెట్టుకుని మళ్ళీ వీటిపైన కస్టర్డ్ మిల్క్ ని పోసుకోవాలి. చూడండి, బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కస్టర్డ్ మిల్క్ తో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మిశ్రమం వేస్తున్నాను. దీనివల్ల మనకి డెజర్ట్ ఇంకాస్త రుచిగా క్రీమీగా ఉంటుంది. ఇక్కడ పుడ్డింగ్ పైన తరిగిన నట్స్ తో గార్నిష్ చేస్తున్నాను. పైన తరిగిన పిస్తా పప్పులు అలానే బాదం పప్పులు వేసుకోవాలి. అంతే అండి, అరేబియన్ బ్రెడ్ పుడింగ్ నీట్ గా సెట్ చేసుకున్నాము. మీరు ఇక్కడ గిన్నెలో మూతతో లేదా ఏదైనా ర్యాప్ తో ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని ఫ్రిడ్జ్ లో పెట్టి 5 గంటల పాటు సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పుడ్డింగ్ ని అస్సలు ఫ్రీజర్ లో పెట్టకూడదు. 5 గంటల తర్వాత మనం బయటికి తీసి చూద్దాం. వావ్, చూడండి, అరేబియన్ బ్రెడ్ పుడింగ్ చూడడానికి చాలా అద్భుతంగా కలర్ఫుల్ గా ఉంది. ఈ అద్భుతమైన డెజర్ట్ ని ఒక బైట్ తీసుకుంటే చాలు, మీకు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఒప్పుకుంటారా? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.